మామ అఖండ 2 ఫైనల్గా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని డే 1 60 కోట్లు కొట్టింది. ఇక ఈ చిత్రం డే 2 వచ్చేసి చాలా డౌన్ అయిపోతుందని చాలామంది అనుకున్నారు. కానీ డే 2 కూడా మంచి నెంబర్ పెడుతూ బాలయ్య బాబుకి యూత్లో ఉన్న క్రేజ్ మరియు ఇప్పుడు బాలయ్య బాబు సినిమాకి ఎట్లాంటి టాక్ వచ్చినా సరే బాలయ్య బాబు నేను చూసుకుంటా అనే క్రేజ్ అయితే ఉంది. ఇక డే 2 అయితే మాత్రం అదిరిపోయే కలెక్షన్ వచ్చింది. ఇక డే 3 కూడా బుకింగ్స్ ఓరా మాస్ రేంజ్లో ఉన్నాయి. అయితే ఆన్లైన్లో నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికే బాలయ్య బాబు నా బొచ్చుతో సమానం అన్నట్టుగా కలెక్షన్లు తెప్పిస్తున్నాడు. అయితే ఈ అఖండ 2 చిత్రం డే 2 ఎంత కలెక్ట్ చేసింది, దాంతోపాటు మన చిరంజీవి గారి కెరియర్ హైయెస్ట్ అయినటువంటి వాల్తేరు వీరయ్య డే 2 ఎంత కలెక్ట్ చేసింది, అలాగే వెంకటేష్ గారి కెరియర్లో హైయెస్ట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మరియు నాగార్జున గారి కెరియర్లో హైయెస్ట్ అయినటువంటి కుబేరా, ఈ సినిమాల్లో వచ్చేసి డే 2 ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది, ఇంతకీ మన సీనియర్ హీరోల్లో ఎవరు తోపు, ఎవరు బాక్స్ ఆఫీస్ కింగ్ అనేది ఈ వీడియోతోటి మనం డీటెయిల్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. మరియు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ బటన్ వచ్చింది, అది ఇవ్వటం వల్ల ఇంకాస్త రీచ్ వెళ్తుంది. అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు, ఇంకో 10 మంది వీడియో చూస్తారు. అయితే ఇక మనం సోదాపేసి ఇక మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన బాలయ్య బాబు అఖండ 2 చిత్రం డే 1 60 కోట్లు కలెక్ట్ చేస్తే, నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం 40 కోట్లు, నెక్స్ట్ వచ్చేసి మన చిరంజీవి గారి నటించిన వాల్తేరు వీరయ్య 38 కోట్లతోటి, ఆ 3 కూడా బాలకృష్ణ గారి తర్వాత ప్లేస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ కుబేరా చిత్రం కేవలం 10 కోట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. డే 1 అయితే మాత్రం అబ్సల్యూట్గా బాలయ్య బాబే నెంబర్ 1, బాలయ్య బాబే తోపు అన్నట్టుగా చూపించాడని చెప్పాలి. అయితే డే 2 కలెక్షన్స్తో అసలైన బాక్స్ ఆఫీస్ మొగుడు ఎవరో తెలిసిపోతుంది. ఎందుకంటే డే 1 కంటే డే 2 కలెక్షన్ తక్కువ వస్తుంది. ఎవరికి తక్కువ వస్తుందో వాళ్ళైతే మాత్రం అబ్సల్యూట్గా చెప్పాలంటే మాత్రం పెద్ద హీరో కాదన్నట్టు. ఎవరికైతే డే 2 కూడా మంచి నెంబర్ వస్తుందో వాళ్ళైతే నిజంగానే బాక్స్ ఆఫీస్ మొగుడు అన్నట్టు. ఇక అఖండ 2 చిత్రం డే 2 ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా డే 2 ఏరియా వైజ్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ నైజాంలో వచ్చేసి డే 1 18 కోట్లు కలెక్ట్ చేస్తే, డే 2 వచ్చేసి ఆ లెక్క 14 కోట్లకు పడిపోయింది. ఇక ఈ సినిమా అయితే మాత్రం నెంబర్ 1 పొజిషన్లో ఉంది డే 2 పరంగా కూడా. సో ఇక్కడ వాల్తేరు వీరయ్య వచ్చేసి డే 1 16 కోట్లు, డే 2 వచ్చేసి కేవలం 9 కోట్లకు పడిపోయింది. ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా మన బాలయ్య బాబు డామినేషన్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం డే 1 12 కోట్లు, డే 2 8 కోట్లతో థర్డ్ పొజిషన్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి మన కుబేరా సినిమా వచ్చేసి డే 1 9.5 కోట్లు, డే 2 12 కోట్లతో ఇక్కడ గ్రోత్ చూపించింది. ఎలా అయినా తక్కువ కలెక్షనే కాబట్టి నైజాంలో టాప్ అయితే మాత్రం మన బాలయ్య అని చెప్పాలి. నెక్స్ట్ ఇక నందమూరి అడ్డా అయినటువంటి సీడెడ్ విషయానికి వస్తే, సీడెడ్లో అఖండ 2 చిత్రం వచ్చి 6 కోట్లు కలెక్ట్ చేసింది డే 1. ఆల్రెడీ ఇక్కడ వీరసింహారెడ్డి రికార్డు 8 కోట్లతోటి తన రికార్డు తనే బ్రేక్ చేసుకోలేకపోయారు. సో అఖండ 2 వచ్చేసి డే 2 వచ్చేసి 5.5 కోట్లు కలెక్ట్ చేసి స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. ఇక దగ్గర పొజిషన్స్లో కూడా ఎవరు లేరు. సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి ఇక్కడ 2 కోట్లు కలెక్ట్ చేసింది డే 2, సో అది 10th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మనం వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడుకుంటే 4 కోట్లతోటి అది 4th పొజిషన్లో ఉంది. ఎలా అయినా కానీ ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా మన బాలయ్య బాబు సినిమాలు తోపులో ఉన్నాయి. వీరసింహారెడ్డి రికార్డ్ అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట సీడెడ్ వచ్చేసి. సీడెడ్లో అబ్సల్యూట్ కింగ్ ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చెప్పాల్సి బాలయ్య బాబే అని. నెక్స్ట్గా ఈ సినిమా కృష్ణాలో వచ్చేసి అఖండ 2 2.5 కోట్లతో ఉంటే, సో వాల్తేరు వీరయ్య ఇక్కడ 3 కోట్లు డే 2 కలెక్ట్ చేసి టాప్ 1 పొజిషన్లో ఉంది. నెక్స్ట్గా సంక్రాంతికి వస్తున్నాం 2.5 కోట్లతోటి థర్డ్ పొజిషన్. ఇక లాస్ట్ పొజిషన్లో అబ్సల్యూట్గా వచ్చేసి 4th పొజిషన్లో ₹1 కలెక్ట్ చేస్తూ కుబేరా సినిమా అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఈస్ట్ విషయానికి వస్తే, ఈస్ట్ అండ్ వెస్ట్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం టాప్ పొజిషన్లో ఉంది విత్ 3 కోట్ల గ్రాస్ డే 2. అండ్ వచ్చేసి నెక్స్ట్ పొజిషన్లో వచ్చేసి అఖండ 2 ఉంది 2.5 కోట్లతోటి. నెక్స్ట్ పొజిషన్లో వచ్చి వాల్తేరు వీరయ్య 2 కోట్లతోటి. లాస్ట్లో వచ్చేసి కుబేరా సినిమా ఉంది 1.5 కోట్లతోటి. ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్లో వచ్చేసి ఖచ్చితంగా మన వెంకటేష్ గారి డామినేషన్ సంక్రాంతికి వస్తున్నాం తోటి అయితే చూపించారు. నెక్స్ట్గా కృష్ణా విషయానికి వస్తే, కృష్ణాలో వచ్చేసి ఈ సినిమా వచ్చేసి డే 2 3 కోట్లతోటి స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. ఇక ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి 2.7 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ వాల్తేరు వేరే 2.1 కోటి కలెక్ట్ చేసింది. ఇక లాస్ట్గా వచ్చి కుబేరా సినిమా 1.7 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడైతే మాత్రం డే 2 టాప్ నెంబర్ అయితే బాలయ్యదే. కృష్ణాలో కూడా మన బాలయ్య బాబు డామినేషన్ అయితే మామూలుగా లేదని చెప్పాలి. ఇక్కడ ఇంతకుముందు వరకు మన బాలయ్యకి రికార్డులు లేవు, ఇప్పుడైతే మాత్రం ఒక రికార్డు లేచిందని చెప్పాలి కృష్ణాలో కూడా. నెక్స్ట్ ఇక వైజాగ్ విషయానికి వస్తే, వైజాగ్ అంటేనే సినిమాలు. ఇక్కడైతే మాత్రం డే 2 వచ్చి అఖండ 2 చిత్రం అబ్సల్యూట్గా 6.5 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇంతకుముందు ఇక్కడ వాల్తేరు వీరయ్య 5 కోట్లతో ఉంటే, ఇక సంక్రాంతికి వస్తున్నాం 4.2 కోట్లతో ఉండి, ఇక లాస్ట్ పొజిషన్లో అబ్సల్యూట్గా వచ్చేసి మన కుబేరా సినిమా 2 కోట్లతో ఉంది. ఇక్కడ కూడా వైజాగ్లో వచ్చి మన బాలయ్య బాబు డామినేషన్ అయితే మామూలుగా లేదని చెప్పాలి. ఇక్కడైతే మాత్రం తోపు అని చెప్పాలి బాలయ్య. ఇక నెక్స్ట్ గుంటూరులో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు బాలయ్య బాబుదే అని.
గుంటూరు గడ్డ బాలయ్యబాబు అడ్డా అని ఊరకే అనరు. సో బాలయ్యబాబు సినిమా ఇక్కడ వచ్చేసి డే 2 1,90,00,000 కలెక్ట్ చేసి నెంబర్ 1 ఓపెనర్గా నిలిచింది. డే 1 ఈ సినిమా వచ్చేసి 2.7 కోట్లు కలెక్ట్ చేసి డే 2 1.9 కోట్లు స్ట్రాంగ్ హోల్డ్ అని చెప్పాలి. ఇక్కడ వాల్తేరు వీరయ్య డే 2 వచ్చేసి ₹1,00,00,000 కలెక్ట్ చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం 80 లక్షలు. నెక్స్ట్ వచ్చేసి కుబేరా సినిమా వచ్చేసి 40 లక్షలు కలెక్ట్ చేసినాయి. గుంటూరులో కింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా బాలయ్యబాబే. ఇక ఓవరాల్గా ఆంధ్ర మొత్తం మీద ఒకసారి మనం లెక్కేసుకుంటే ఆంధ్ర మొత్తం మీద వచ్చేసి సో అఖండ 2 చిత్రం డే 2 వచ్చేసి 12 కోట్లతోటి స్ట్రాంగ్ హోల్డ్ అయితే చూపించింది. ఇక డే 2 వాల్తేరు వీరయ్య వచ్చేసి 7 కోట్లు. ఇక సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి 9.5 కోట్లతోటి సో టాప్ 2 and 3 పొజిషన్స్లో అవి అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ కుబేరా చిత్రం 2.5 కోట్లతోటి ఎక్కడో లాస్ట్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇక ఈ సినిమా వచ్చేసి డే 2 మంచి స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తూ సినిమా అయితే మాత్రం ఊరా మాస్ రేంజ్ కలెక్షన్ పెడుతూ ఆంధ్రాలో అయితే నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు బాలయ్య బాబు గారు అయితే సీనియర్ యాక్టర్స్లో. నెక్స్ట్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది నైజాం గురించి భయ్యా. నైజాంలో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంటే వాళ్ళే నెంబర్ 1 అన్నట్టు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో వచ్చేసి అఖండ చిత్రం డే 1 18.5 కోట్లు పెడితే డే 2 ఆ లెక్క వచ్చేసి 14 కోట్లకు పడిపోయి స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం 12.8 కోట్లు పెడితే డే 2. నెక్స్ట్ వాల్తేరు వీరయ్య 11.2 కోట్లు పెడితే నెక్స్ట్ ఇక వచ్చేసి మన కుబేరా సినిమా 9 కోట్లు పెట్టింది. ఇక్కడైతే మాత్రం టాప్ 1 పొజిషన్లో అఖండ 2నే ఉందని చెప్పాలి. నైజాంలో కూడా నిజంగా బాలయ్య బాబు డామినేషన్ అయితే ప్రతి ఏరియాలో ప్రతి చోట నెంబర్ 1 రేంజ్లో అయితే కలెక్షన్లు పెడుతున్నాడు. నెక్స్ట్ ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో మన తెలుగు వర్షన్ ఆఫ్ ద ఫిలిం రిలీజ్ చేస్తారు. కర్ణాటకలో వచ్చేసి డే 2 అఖండ 2 వచ్చేసి 18 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ నెంబర్ పెట్టలేరు అన్నమాట. సో ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం 3 లక్షలు. ఇక వాల్తేరు వీరయ్య వచ్చేసి 6 లక్షలు. ఇక కుబేరా వచ్చేసి 12 లక్షలు పెట్టే ఇక్కడే కూడా మన తోపు వచ్చేసి బాలయ్య బాబాయ్ అని చెప్పాలి కర్ణాటకలో కూడా. నెక్స్ట్ ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మనం ఓవర్సీస్ గురించి, అదే అమెరికన్ డాలర్స్ గురించి. అమెరికాలో వచ్చేసి అఖండ 2 చిత్రం వచ్చేసి ఈ సినిమా డే 1 5 కోట్లతోటి స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, నెంబర్ 1 రికార్డు పెట్టింది. డే 2 వచ్చేసి ఆ లెక్క 3.2 కోట్లకు పడిపోయినా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇక్కడ ఎవరు కూడా దరిదాపుల్లోకి లేరు బాలకృష్ణ గారి సినిమాకి. ఇక్కడ వచ్చేసి వాల్తేరు వీరయ్య 2 కోట్లు మరియు సంక్రాంతికి వస్తున్నాం 2.8 కోట్లతో ఉన్నాయి. ఇక కుబేరా అయితే ఎక్కడో 80 లక్షలతో ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే మన బాలయ్య బాబే వచ్చేసి అఖండ 2 చిత్రంతో ఎవరికి లేని రికార్డులు అయితే పెడుతున్నాడు. ప్రజెంట్ అయితే మాత్రం బాలయ్య బాబుకున్న ఊపు ఎవరికి లేదు. నిజంగా వచ్చేసి బాలయ్య బాబు వరుసగా 5 హిట్లు కొట్టడం అయితే నిజంగానే నెంబర్ 1 హీరో అనిపించుకున్నారు. నిజంగా సీనియర్ యాక్టర్స్లో బాలయ్య బాబే నెంబర్ 1. ఈ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పటికే ఈ సినిమా వచ్చేసి డే 2తో కలిపి 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా వచ్చేసి ఇంకా 110 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది. మరి ఈ అఖండ 2 చిత్రం లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? ఇంతకీ ఈ సినిమా ఎప్పుడులోకి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కుదిరితే ఇంకో వీడియోతో కలుద్దాం.